ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు, పాలకవర్గ సభ్యులు, యువజన విభాగం ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి మరి అనిల్ వారి బృందం అందరికీ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో మరి మహిళా సంఘం, మహిళా విభాగం, యువజన విభాగం అన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మరి పాలకవర్గం, మహిళా సంఘం కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మనం బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. మరి అదే రీతిలో మరి యువజన విభాగం ఏర్పాటు చేయగానే మేము కూడా సపరేట్గా ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మరి మిత్రులందరూ కూడా చెప్పిన వెంటనే సరే మొత్తం కూడా ఈ అరేంజ్మెంట్స్ కానీ మరి అందరినీ పిలవడం వాళ్ళకి కానీ మొత్తం వాళ్ళే చేసుకోవడం జరిగింది. వారిని అందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆర్యవైశ్య మహాసభ అందరికి తెలుసు, మనం సపరేట్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఈ రోజున అందరి సహకారంతో, అన్ని జిల్లాల సహకారంతో దాదాపుగా 1,60,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక కుల సంఘం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే మన ఆర్యవైశ్య మహాసభని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నప్పుడు మనకు 95,000 సభ్యత్వం మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల సభ్యత్వం ఉంది. ఆ 2 లక్షల సభ్యత్వాన్ని రీచ్ కావాలనే ఉద్దేశంతో మనం ఇప్పుడు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో కొత్తగా 60,000 సభ్యత్వాన్ని చేయించడం జరిగింది. మరి అన్నీ కూడా మహిళా విభాగం వాళ్ళు కానీ, యువజన సంఘం గారు కానీ, మనం కానీ మరి అన్ని జిల్లా అధ్యక్షులు చురుగ్గా మరి యువజన విభాగం గారు కూడా వాళ్ళకు నామినేట్ చేయగానే మేము దాదాపుగా 2,000 సభ్యత్వం చేస్తామని చెప్పి మాట ఇచ్చి మరి ఇప్పటికీ దాదాపుగా 1,200 మంది సభ్యత్వం దగ్గర అందరూ కూడా పోస్ట్ ఇచ్చి 1,200 సభ్యత్వాన్ని ఈ ప్రమాణ స్వీకారం రోజునే ఎవరికైతే పదవులు ఇచ్చారో దయచేసి మీరు అందరూ ఒకటి వినాలి. కొంతమంది ఈ పిచ్చి గుండా కొడుకులు మన దాంట్లో జమైండ్రు, వాళ్ళందరూ కూడా పైసలు తీసుకునే ఒక పదవి. ఆర్యవైశ్య మహాసభ ఎప్పుడు కూడా పదవులకు పైసలు తీసుకోదు. ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికి చెప్తా ఉన్నాం. ఒక్కొక్కరు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ 10,000 రూపాయలు ఇచ్చి 20 మంది సభ్యత్వం చేయించామని మాత్రమే చెప్పారు. అందరూ 10,000 రూపాయలు ఇచ్చి 20,000 సభ్యత్వం బుక్కులు అందరికి కూడా వీళ్ళు అందజేస్తారు. అన్ని కూడా బుక్కులు కలెక్ట్ చేసుకొని పెట్టడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళ బాధ్యతలు మరి ఈ విధంగా ముఖ్యంగా మనం యూత్ను ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్క జిల్లా సంఘంలో కూడా జిల్లా అధ్యక్షుడు, యువజన అధ్యక్షుడు కూడా నామినేట్ చేస్తూ ఉన్నారు. కానీ మన జిల్లా అధ్యక్షులతో పాటుగానే యువజన విభాగం కూడా పనిచేస్తూ ఉంది. మరి ఇప్పుడు సపరేట్గా యువజన విభాగం అధ్యక్షులు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా యువజన విభాగం కమిటీలు వేసేసి మన యువజన సంఘాన్ని కూడా యాక్టివ్గా చేసినట్టయితే మనం ఎక్కడ ఏ సమావేశం నిర్వహించినా కానీ మన సంఘము, యువజన సంఘం, మహిళా సంఘం ఒక్క పిలిపిస్తే మరి 10,000 మంది రావడానికి మనం సన్నద్ధాలు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా యువజన విభాగం కూడా దాదాపుగా మరి ఎంతోమంది పోటీ పడి దాదాపుగా 200 మంది మరి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. మరి పదవుల గురించి మరి అందరినీ కూడా సార్ట్అవుట్ చేసి జిల్లాల్లో ఉపాధ్యక్షులు అన్ని జిల్లాల్లో 34 జిల్లాల్లో దాదాపుగా 130 మందికి పదవులు ఇవ్వడం జరిగింది. అందరినీ సార్ట్అవుట్ చేసి నేను చెప్తున్నా, ఇంకా ఏదైనా ఉత్సాహంగా ఉన్న వాళ్ళకు మహాసభలో మరి అన్నీ కూడా మనకు పదవులకు కొరత లేదు. అందరూ కూడా పనిచేసే వాళ్ళకి పదవులు ఇస్తారు. మరి జిల్లా సంఘాల అధ్యక్షులు కానివ్వండి, మరి జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి, మాజీ అధ్యక్షులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మరి యూత్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. మరి రానున్న రోజుల్లో మరి యువత అందరికీ కూడా మహాసభ కానివ్వండి, దేనికే కానీ వాళ్ళు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ రోజున మరి ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి మన మిత్రులు మరి అనిల్ గారు, ఉప్పల చంద్రశేఖర్ గారు, అదేవిధంగా సోమశెట్టి పవన్ కుమార్ గారు, గౌరిశెట్టి శ్రీధర్ గారు, రాంబాబు గారు, వీళ్ళ 5 కూడా ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ, అడిషనల్ జనరల్ సెక్రటరీ వీళ్ళు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటే ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం అధ్యక్షునిగా
రాబో 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అనిల్ గారు. దయచేసి యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిత్రుడు ఉప్పల చంద్రశేఖర్, మేడ్చల్ జిల్లా వాసవ్యులు కూకట్పల్లి ప్రధాన కార్యదర్శిగా రాబో 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. కోశాధికారిగా నా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకి ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకి ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యువజన విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకి ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొబైల్ ఎక్కడ రావాలమ్మా? అమరావతి లక్ష్మణ్ గారు, అలాగే అనిల్ గారు వారి
కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చారు మిత్రుడు పెద్దలు దయానంద్ గుప్తా గారు, అలాగే మిత్రులు పెద్దలు మల్లికార్జున గారు, మిత్రులు శ్రీనివాస్ గారు, మిత్రులు అశోక్ కుమార్ గారు, మిత్రులు రవికుమార్ గుప్తా గారు, నల్లవల్లి లక్ష్మి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులు, కార్యక్రమం ప్రమాణ స్వీకారానికి అధ్యక్షుడిగా ఎన్నికబడిన శ్రీ అనిల్ గారికి నా బ్లెస్సింగ్ తెలియజేస్తూ అనిల్ గారికి, అలాగే ఉప్పల్ చంద్రశేఖర్ వారికి నా బ్లెస్సింగ్స్, సోమశెట్టి వెంకట గోపాల్ పవన్ గారు వారికి నా బ్లెస్సింగ్స్, గౌరిశెట్టి శ్రీధర్ గారు వారికి, మైలాపురం రాంబాబు గారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పాలక కలం సాలక సేవ మోగగా విశ్వజననీ వాసవి మా హృదయ గీతి. అనిల్ గారు మీరు లక్ష్మణ్ గారి ప్రోగ్రాంకి వచ్చారు, మరి అలాగే మల్లికార్జున గారి ప్రోగ్రాంకి వచ్చారు. నా ప్రోగ్రాం రాకపోతే కానీ శాసనం చేయటము ఇంకా తప్పదు అంటే ఇంకా రావటం జరిగింది. ఈరోజు శుభ కార్యక్రమాలు 2 ఉన్నాయి. ఈరోజు బోనాల పండగ, మనందరి పండగ, మహాసభ పండగ. ఈ మహాసభ పండగ కూడా అనిల్ గారు వారి కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ఇంకో శుభ రోజు ఉన్నది ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే అనేది తెలంగాణ మహాసభ, ఆంధ్ర మహాసభ, తమిళనాడు మహాసభ, కర్ణాటక మహాసభ కాదు, అందరిది వయసుల 6 వయసుల మహాసభ. అదే ఫ్రెండ్షిప్ డే. భారతదేశము ప్రపంచంలో ఉండే 6 వయసులందరూ ఒక ఫ్రెండ్షిప్ డే అనొచ్చు, ఒక కుటుంబం అనొచ్చు అని మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ ఉన్నారు చూడండి, మన పార్టీలకు అతీతంగా ఈయన కాంగ్రెస్ లక్ష్మీనారాయణ గారు, అక్కడ మల్లికార్జున గారు ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. ఇక్కడ టిఆర్ఎస్ మన దామోదర్ గారు, నేను బీజేపీ. అక్కడ లక్ష్మీ గారి ఫోటో ఉంది, ఆయన తెలుగుదేశం. సో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టిఆర్ఎస్, ఎమ్మెల్సీ దయానంద్ గారు, పెద్దలు భీష్మాచార్యులు దయానంద్ గారు వచ్చారు, వారు కాంగ్రెస్. నేను ఎందుకు చెప్తానంటే పార్టీలకు అతీతంగా, ప్రాంతీయాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా మనందరూ ఒక కుటుంబం. ఇదే ఈ స్టేజ్ మీద మీ అందరికీ కనపడే ఐక్యత ఫ్రెండ్షిప్ డే అని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మహాసభ యూత్ ప్రమాణ స్వీకారము. యూత్ అంటే మీకు తెలిసిందే, ఫ్యూచర్లో రాబోయే నాయకులు వీళ్ళందరూ. భవిష్యత్తు వీళ్ళ మీద ఉంటుంది. వీళ్ళు ఎంత చక్కగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరినీ కలుపుకొని పోతారో అంత వీళ్ళకు భవిష్యత్తు ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
మనది ఏమన్నా తగులు ఉంటే మనం కొట్లాడుతుంటాము, ఫైట్ చేస్తుంటాం స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో, లేకపోతే అథ్లెటిక్స్లో పోటా పార్టీని పడుతుంటాం. ప్రోగ్రాంలు ఉన్నప్పుడు, క్రికెట్ ఆడేటప్పుడు, ఆటల పోటీల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి వయసు తగినట్టు ఆటల పోటీలు ఉన్నప్పుడు, ఆటల పోటీలు కానీ ఏవి కానీ ఎలా ఉంటుందంటే అంతవరకే ఉండాలి. ఆ పోటీలు అనేది అంతవరకే ఉండాలి. పోటీలు లేకపోతే అందరూ స్నేహితులుగా ఎలా ఉంటారు అలాగే మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ చూసే ఉంటారు ఇటీవల అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నా నా గురించి చక్కగా మాట్లాడతాం, నేను బీజేపీ వాడాను. అలాగే నువ్వా నేనా అని మేము పోటా పోటీ పెట్టాం టీఆర్ఎస్ వాళ్ళతో. ఆయన హరీష్ రావు వచ్చినప్పుడు చక్కగా మా గురించి మాట్లాడటం, నా గురించి మాట్లాడటం జరిగింది. ఎందుకు చెబుతున్నానంటే ఆ పోటా పోటీలు అనేది అక్కడి వరకే ఉండాలి. వింటున్నారా? లేదో శబ్దం. చిన్నపిల్లలు ప్లీజ్, సోదరీమణులు ముఖ్యంగా ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు. 2 నిమిషాలేనమ్మా, కొద్దిగా వినండి. మీరు కష్టపడి ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు. మీ అందరికీ తెలియజేసేది ఏమంటే వ్యాపారాలు ముఖ్యము. వ్యాపారాలు మన జీవితాలు, మన వయసుల కుటుంబాలకు వేలాది సంవత్సరాలుగా వ్యాపారమే మన జన్మ హక్కుగా వ్యాపారం చేస్తూ మన కులం పుట్టింది. మన కులమే వ్యాపారం, వ్యాపారమే కులం. దాన్ని కాపాడుకుంటూ పోవాలి. ప్రతి ఒక్కరూ ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత ఉద్యోగాలు చేసినా వ్యాపారంలో సంపాదించినంత ఉండదు. అలాగే వ్యాపారాలు కొన్ని వేరే మార్గాల్లో పోయినాయి, కాంట్రాక్ట్లని. మరి అలాగే కాంట్రాక్ట్లే కాకుండా ల్యాండ్ బిల్డర్, ఇది భవన నిర్మాణాలు, ల్యాండ్ బ్యాంకులు చేసుకోవటం, ఇలాంటివి డైవర్సిఫై అయిన ఇండస్ట్రీస్. దాంట్లో మన వాళ్ళు వెనుకబడిపోయినారు. అదృష్టం కొద్దీ తెలంగాణలో కొన్ని బెంగళూరులో, తమిళనాడు, మద్రాసులో ఉండే పెద్ద పెద్ద సిటీలో ఉండే వాళ్ళు వయసులు కొంత భూమి పెట్టుకున్న వాళ్ళంతా వందలాది కోట్లు, వేలాది కోట్లకు ఎగిసిపోయినారు. 30 సంవత్సరాలు నేను ప్రతి దూరం చెప్తుంటాను, నాయన భూములు కొనండి. ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటాను. నేను 20 సంవత్సరాల కింద వచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు కోటీశ్వరులు అనేది వేల మీద కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు గల్లీకి మనకు మన వయసులు కోటీశ్వరులు కనబడుతున్నారు. యూత్ బాగా వచ్చింది, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ భూముల్లో వాల్యూ పెరగటం వల్ల. భూముల వాల్యూ ఎలా పెరుగుతాయి అనేది ఒక విధానం ఏమంటే, ఎక్కడ జనాలు తిరుగుతుంటారు, ఎక్కడ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, ఎక్కడ కాలేజీలు ఉంటాయి, ఎక్కడ జన సంచారం ఎక్కడ ఉంటుందో అక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగినాక మనం కొనలేము. ల్యాండ్ వాల్యూ పెరిగినాక మనకు చూసే చిన్న విషయమైనా ఇది అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, పెరగబోయేది కొనుక్కోవాలి. ప్రభుత్వం ఒక 5,000 ఇండ్లు కడతా ఉందంటే అక్కడ వాల్యూ 5 అవుతుంది వితిన్ 3 years 5 years. అలాంటి దగ్గర మీరు కనుక్కోవాలి, కొనాలి. అలాగే ఇప్పుడు ఏమైతే ఉందంటే, ఇప్పుడు అన్నీ నాకు కచేరీలు ఏమొస్తున్నాయంటే, ఎస్ఎస్జీ మన దాంట్లో కూడా సార్ మా అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా ఉంది. అమ్మాయిని వచ్చి తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకున్నా అమ్మాయి మారటం లేదు. అమ్మాయిలు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, కానీ కొన్ని ఆచారాలు, మతాలు, ఆ మతాలకు వాళ్ళకు ఆ అలవాటు కానందున, ఆ మతాల్లో ఇమిడిపోలేనందున 1 సంవత్సరం అయితే మళ్ళీ వాపసు వస్తున్నారు. 6 వయసులు
వందలాది వేలాది సంవత్సరాలున్నా, వేలాది సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా మతాలు, కొత్త కొత్త మతాలు పుట్టినా మన సంస్కృతిని కాపాడుకుంటూ ఎన్ని ఇబ్బందులైనా మత మార్పిడిలో పోకుండా, బ్రాహ్మణులు పోయినా, కమ్మవాళ్ళు పోయినా, రెడ్డి వాళ్ళు పోయినా, ఇంకెవరు పోయినా దేశంలో 6 వయసులు మాత్రం మత మార్పిడికి పరిగెత్తలేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాంటి 6 వయసులు దారి తప్పిపోతుంటే ఎక్కడైనా పొరపాటున వాళ్ళ భవిష్యత్తు అలవాట్లకు మన వాళ్ళు అనుగుణంగా లేనందున, వాళ్ళ జీవితాలు పోగొట్టుకుంటున్నందున, వాళ్ళ జీవితాలు పోగొట్టుకోరాదని, వాళ్ళని చూసుకునే ధర్మం కూడా, పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకునే ధర్మం కూడా తల్లిదండ్రుల మీద ఉన్నది. తల్లిదండ్రులు కూడా వాళ్ళు చేసే పద్ధతులను బట్టి పిల్లలు ఆ నడవడికలు వచ్చేదానికి అవకాశాలు ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాను, మన వాళ్ళు కొన్ని చెడు అలవాట్లకు లోను కావద్దండి. మన వాళ్ళు పిల్లలు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అందుకే నేను చెప్తుంటాను, అయినా సినిమా దాంట్లో, ఫిలిం దాంట్లో మన వాళ్ళని పెట్టద్దండి. మన వాళ్ళ సంస్కృతి వేరే. ఆ గ్లామర్లో పడినారంటే ఎవరు దొరకడం మన పిల్లలు. వాళ్ళకు కొత్త గ్లామర్గా వస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, ఆ ఫిలిం లైన్లో మన వాళ్ళని పంపొద్దని. కొంతమందికి చెప్పినా వినకుండా పంపించి చేతులు కాల్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో మీ అందరికీ చెప్పేది ఏమంటే, భవిష్యత్తు పిల్లల మీద ఉన్నది. పిల్లల మీద భవిష్యత్తు ఉందని మీ ఆస్తులంతా వాళ్ళకి రాసిచ్చే పని మాత్రం పెట్టుకోవద్దండి. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి. మీరు మీ జీవనం పూర్తి అయ్యేంతవరకు. ఎందుకంటే ఇలాంటివంతా నాకు వస్తున్నాయి కాబట్టి, ఇబ్బందులు తెలుస్తున్నాయి కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. మీకు వినేదానికి పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు, కానీ రియాలిటీ ఇది. మీరు బతికేదానికి, జీవనం చేసేదానికి మీరు కొద్దిగా పెట్టుకొని అయిన తర్వాతే మీరు తీసుకోవాలి. బ్యాంక్ గ్యారంటీలకు మాత్రం వేరే ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చుకోండి, కానీ బ్యాంక్ గ్యారంటీలు కానీ సంతకాలు పెట్టినంటే మీరు ఆ రోజు మీ భవిష్యత్తుని జీరో చేసుకున్న వాళ్ళైతే సభాముఖంగా చెప్తున్నాను. ఇలాంటివి ఎన్నో వింటుంటాను. ఆ గ్యారంటీలు రాసిస్తారు, వాడేమో చెక్ చేస్తాడు, లేకపోతే బోగస్ పేపర్లు పెట్టింటాడు వాడు బ్యాంకు. ఆ బోగస్ పేపర్లు పెడితే దాంట్లో గ్యారంటీ ఇచ్చిన వాడు కూడా న్యూసెన్స్గా తయారైపోతుంది. వాడు జైలుకు పోతాడు, గ్యారంటీ ఇచ్చిన ఆస్తులు గీస్తులంతా రోడ్డు మీదకి వస్తాయి. ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకొని ఆస్తులు కొనేటప్పుడు కానీ, ఆస్తులకి ఏమన్నా మీరు బ్యాంకుకి ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఎవరితో చూసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా మెలవండి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీని మీద ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తానంటే, యూత్ ఉన్నారు కాబట్టి, భవిష్యత్తు మీ మీద ఉంది కాబట్టి మీరు ఎలా నడవడుచుకోవాలనే దాని విషయంలో మీ అందరికీ తెలియజేస్తున్నాం. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, ఇటీవల టెంపుల్స్ మన వాళ్ళది వాల్యూ పెరిగిపోయింది. గోల్డ్ ఉన్నది, జ్యువెలరీ ఉన్నది, ప్రతి ఊర్లో ఉన్నది. మీరు ఒక చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. మీ ఊర్లలో ఆ టెంపుల్ కమిటీ ఎవరైనా ఉన్నాయండి, మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని కొనసాగించండి, లేకపోతే చొక్కా బట్టి లాగబారండి. లేకపోతే గుడి లింగం అమ్మే వాళ్ళు ఉంటే చొక్కా బట్టి లాగండి. ఎందుకంటే మన దాంట్లో కొన్ని ఇంటున్నాను కాబట్టి మీకు సభాముఖంగా తెలియజేయాలి. ఇటువంటివి లేదు ముందు, ఇప్పుడు వస్తున్నాయి. బయట దొంగల్ని, బయట దుర్మార్గుల్ని నిలిపితే మన దాంట్లోనే దుర్మార్గులు మొదలవుతున్నారు. వాళ్ళని ముందు మనం ఇల్లు చక్కబెట్టుకున్నాగానే బయట చెప్పేదానికి వస్తుంది. బయట చక్కబెట్టాగానే మళ్ళీ ఇల్లు చెడిపోతా ఉంది. ఆ బంగారు, జ్యువెలరీ, ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత మీరు తీసుకోకపోతే మీ ప్రతి ఊర్లో మీరు బాధ్యులవుతారు. నేను చేతులు ఎత్తండి, మీరు ఏమన్నా బాధ్యత తీసుకున్నారంటే ఒకరి చేతులు ఎత్తలేకపోతారు. మీటింగ్లో వస్తారు, మీటింగ్లో టైం స్పెండ్ చేసుకుంటారు. మీ ఊర్లో అమ్మవారి సొమ్ములు కూడా మీరు కాపాడుకోలేని వాళ్ళు మనం వైశ్య మహాసభలో ఉండటం దండగానే సభాముఖంగా తెలియజేస్తున్నారు. మీరు ఏమన్నా అనుకోండి, మనం ఉన్నప్పుడు మనం వైశ్యకుల అమ్మవారు మన తల్లి కనకాబాయి సొమ్ములు కూడా మనం కాపాడుకోలేకపోతే ఇంకెవరు కాపాడుతారు? దొంగతనం కావచ్చు, లేకపోతే ఆ జ్యువెలరీనే అక్కడ ఉండే సంస్థ అధినేత కొట్టేయచ్చు,
ఎంత ఉంది అని కూడా మన వాళ్ళకి తెలియకపోతే ఆ ఊర్లో ఉండే పెద్దలు తాతలు ముత్తాతలు ఇచ్చింటారు, ఒక అమ్మవారికి బంగారు ఇచ్చింటారు. దాన్ని మనం కాపాడుకోలేకపోతే మన జన్మకు అది ఉండదు, అది జన్మ లేని వాళ్ళం అవుతాం. మీరందరూ గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాలు కూడా ప్రతి ఊర్లో మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు సార్, కనకాపరమేశ్వర టెంపుల్ని ఇన్సూరెన్స్ చేస్తారో లేదు చూపించు, అట్లీస్ట్ కనీసం ఇన్సూరెన్స్ పోలీసు పెట్టకున్నా లేకపోతే ఎవరు పెట్టకున్నా అట్లీస్ట్ ఇన్సూరెన్స్ అన్నా చేపిస్తే బయటపడతారు. గుడి అదనేది కొట్టేసిన బయటపడుతుంది, ఇంకోటి పడుతుంది, అసలు లెక్కలు తెలుస్తాయి ఎంత అవుతుంది. మరి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణ వాళ్ళకు ఉద్యోగిన 5-6 సంస్థలకు మేము భవనాలు కట్టేదానికి తిరుపతిలో ఏర్పాటు చేసేదానికి అవకాశం కల్పించాము. లక్ష్మీనారాయణ గారు కూడా పరుగులు తీస్తున్నారు, అన్ని ఆల్మోస్ట్ అన్ని క్లియరెన్స్ వచ్చేస్తున్నాయి, మొదలు పెట్టుకోవచ్చు అని భవనాల సముదాయాన్ని తెలియజేస్తున్నాం. మరి ఇంకా డిమాండ్లు వస్తున్నాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా మళ్ళీ ఆ డిమాండ్లని ముందుకు తీసుకోబోతాం సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక మీకు చెప్పేది ఏమంటే, మన వాళ్ళు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రాలో, తెలంగాణలో ఇప్పుడే అయిపోయినాయి అనుకుంటాను. చాలా మంది ఎలక్ట్ అయ్యారు, వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం కూడా జరిగింది. మరి ఇటువంటి ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన వాళ్ళు వెనుకబడిన వాళ్ళుగా ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఎదుగుతూనే కానీ వాళ్ళు ముందుకు పోలేరు కాబట్టి కొన్ని మార్లు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీరు గొంతు చేయించుకొని బయటికి రాలేరు. మీరు అట్లీస్ట్ సైలెంట్గా ఉండి వాళ్ళకి ఏమైనా సహకరించే విధానంలో ఉన్నా, పార్టీకి వ్యతిరేకం లేకుండా సైలెంట్గా ఉన్నా కొద్దిగా వారిని సహాయ సహకారం చేసిన వాళ్ళు అయితే సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మనకు ఇంటర్నేషనల్గా వైశ్య సంస్థలు దండిగా ఉన్నాయి. ఏమైనా ఇబ్బందులు వచ్చిన తప్పకుండా దాన్ని కలుగు చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. అలాగే మనకు సంస్థలు దండిగా ఉన్నాయి. కొన్ని సంస్థలకు నేను చైర్మన్గా కూడా ఉన్నాను. మన వాళ్ళు ఇంజనీర్లు ఎవరన్నా చదవాలన్నా, మన వాళ్ళు ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ డాక్టర్ ఏదైనా పోవాలన్నా సుమారు 2 లక్షల వరకు వాళ్ళకు క్యాష్ ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని అవైల్ చేసుకుంటే వాళ్ళు సంపాదించేటప్పుడు ఎప్పుడైనా సంపాదించినప్పుడు ఆ సంపాదన వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వచ్చు, వడ్డీ గిట్టి ఏముండదు. ఎవరు అవైల్ చేసుకోలేదు, దయచేసి అవైల్ చేసుకోండి అని సభాముఖంగా తెలియదు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే బీద వాళ్ళు ఉండి వాళ్ళు ఫైనాన్షియల్ కొద్దిగా వీక్ ఉంటే దాన్ని అవైల్ చేసుకోవాలని సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు అలాగే బెంగళూరులో డిసెంబర్లో పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. మల్లికార్జున లక్ష్మీనారాయణ గారు కూడా అటెండ్ అయ్యారు. మీరు దామోదర్ గారు, దయాకర్ గారు వాళ్ళు కూడా ఉన్నారు పెద్దలు. వాళ్ళందరూ కొద్దిగా లీడ్ తీసుకొని ఇప్పుడు యూత్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. మన సత్తా చూపించే దాంట్లోనూ బెంగళూరులో వేలాది మందితో వాళ్ళు లక్షలు అంటున్నారు, కనీసం దగ్గర 1,00,000 మంది వస్తారు. 2 రోజుల కార్యక్రమం అది. ఒక చైతన్యం చేయటం కానీ, ఒక ఎలివేట్ చేయటం కానీ, మరి వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవటంలో కానీ, దాని మీద ఒక డిస్కషన్స్ కానీ, ఒక ఎంకరేజ్మెంట్గా కానీ, ఒక స్టాల్స్ పెట్టి వాళ్ళకందరికీ ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేసేదానికి కానీ అటువంటి ప్రోగ్రాము బెంగళూరులో డిసెంబర్లో ఏర్పాటు చేశారు. మనమందరం అక్కడ కలిసి మనం దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే దాంట్లో వెళ్తే అది చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆ కార్యక్రమానికి మీరంతా యూత్ కాబట్టి వందలాది మంది వేలాది మంది కలిసే మార్గం. మనమంతా ఒకటే, మనమంతా రాష్ట్రాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, దేశం వేరైనా మనమంతా ఒకటే అని తెలియజేసేదానికి అటువంటి ప్లాట్ఫామ్ వాడుకోండి అని సభాముఖంగా మేము ఇద్దరిని కోరుతున్నాం. మరి అలాగే ఇక పెద్దగా చెప్పేది లేకున్నా, నా కొడుకు ఇండస్ట్రీ మినిస్టర్ కాబట్టి ఒక రాష్ట్రంలోనూ
మరి వేరే ఇతర రాష్ట్రాల్లో గాను అసెంబ్లీలో కూడా భరత్ ఎలా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నాడో మీరెందుకు పాడుపడటం లేదని వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ మినిస్టర్ని కూడా క్వశ్చన్ చేసినవి ఇటీవల చూస్తూనే ఉన్నాం. మరి బాగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ముందుకు తీసుకుపోయే దాంట్లో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఏమన్నా ఆ ప్రాంతాల్లో పెట్టేటట్లయితే తప్పకుండా రాండి. మీకు ఏమైనా సహకారం కావాలంటే చేసేదానికి ముందుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణలో కానీ ఇంకే ప్రాంతాల్లో కానీ ఆరవేశులకు ఈ కార్యక్రమం చేస్తాం, మాకు పెట్టుబడి ఉంది, ఇవి పెడితే ప్రాజెక్టు బాగుంటాయంటే మీరు ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా మీకు సలహాలు ఇచ్చేదానికి సపోర్ట్ చేసేదానికి టీజీ వెంకటేష్ ముందుంటాడని సభాముఖంగా తెలియజేస్తాం. అలాగే వారిన రోజుల్లో మన వాసవి ఆసుపత్రి చాలా సేవలు అందిస్తూ ఉంది. మల్లికార్జున కూడా ప్రెసిడెంట్గా టేకప్ చేస్తున్నాడు. మల్లికార్జున గారిని సభాముఖంగా కోరేది ఏమంటే ఆ దాంట్లో సేవలు, దాంట్లో వచ్చిన ఆదాయాలు పెంచి మన వాళ్ళకే ఆ సేవలు, ఎందుకంటే వేరే వాసవి హాస్పిటల్ దానిగానే నిర్మించాము. పెద్ద మనసు చేసుకొని దాన్ని ఎక్కువ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు, ఇంకా పెద్ద ఎత్తున దాన్ని ముందుకు తీసుకుపోతారని వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎక్కువగా ఉంటాయి. మరి వీళ్ళని మరొకరు అభినందిస్తూ ఈ ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని పిలిచినందుకు, మమ్మల్ని గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు టీజీ వెంకటేష్ అనేవాడు మీ వాడు, మీ సోదరుడు. రోషయ్య గారి గురించి ఎప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే పొట్టి శ్రీరాములు గారు, గాంధీ గారు దేశానికి చేసి ఉండొచ్చు, మతాలకు చేసి ఉండొచ్చు సేవలు, ఆరవేశం కూడా చేసింది. మన రోషయ్య గారు ఎప్పుడైనా వస్తే ఆరవేశం కూడా వాళ్ళు వారిని చూసి నాయకులుగా మనం ఎదగాలని ముందుకు పోయే దాంట్లో మన కార్యక్రమాలు ఏమన్నా వైశాఖ కార్పొరేషన్లో కానీ ఇలాంటి డిమాండ్లు వచ్చినప్పుడు డిమాండ్లు తీసుకుపోయినప్పుడు కరుణగా పరమేశ్వర టెంపుల్ మనతోనే ఉండాలని ముందుకు తీసుకుపోయినప్పుడు వారిని సహకరిస్తూ ముందుకు పోయారు. మిగతా నాయకులకు, వీరికి, మన వైశ్య నాయకులకు రోషయ్య గారు మన ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు ముందుండి సహకరించేదానికి ముందుకు వెళ్ళారు. ఆయన చూసి నాయకత్వం పెంచుకోవాలని మీకు అభిలాషం పెంచాడు. ఒక సోదరుగా టీజీ వెంకటేష్గా అన్ని ప్రాంతాల్లో ఆరవయసులు గౌరవం పెంచేదానికి మీ సోదరు టీజీ వెంకటేష్ తపన పడుతున్నాడని మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడైనా ఏమైనా ఆస్తులు కబ్జాలు జరుగుతున్న, మళ్ళీ కొన్ని దగ్గర మొదలైంది కబ్జాలు, ఎన్నో కబ్జాలంతా ఆపు చేయడం జరిగింది, భూముల వాల్యూ పెరిగింది, కబ్జాలు జరుగుతుంటాయి. ఎప్పుడైనా మీరు రావచ్చు, కబ్జాలు జరిగితే ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడే వచ్చి నిలబడి కూడా పోటీ పడేదానికి, వాళ్ళని గీసి క్వశ్చన్ చేసేదానికి మీ సోదరుడు ఎప్పుడు ఉంటాడని తెలియజేస్తుంది. కొన్ని పేర్లు చెప్పలేను కానీ ఇటీవలే చాలా ప్రాంతాల్లో ఇలాంటి జరిగితే కోట్లాది రూపాయలు ఆ కబ్జాల నుంచి విముక్తులు చేయటం జరిగింది మన వాళ్ళని. మరి ఎప్పుడు వాల్యూ పెరుగుతుంటుందో కొద్ది జాగ్రత్తగా చూసుకుంటూ మీ డాక్యుమెంట్లు చూసుకుంటూ ముందుకు పోవాలని సభాముఖం ఎంతని కోరుతున్నాను. ఎప్పుడైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పెద్దలు ఉంటారు, వాళ్ళ ద్వారా వచ్చిన నేను ఒకవేళ అవైలబిలిటీ మీకు ఇబ్బందిగా కలిగితే వీళ్ళ ద్వారా ప్రజలు స్టేజ్ మీద ఉన్నారు, యూత్ లీడర్లు ఉన్నారు, ఎప్పుడైనా రావచ్చు. సహాయ సహకారాలు అందించేదానికి మీ సోదరుడు ఎప్పుడుంటారని తెలియజేస్తూ సెలవు. ఉపాధ్యక్షులుగా రాబోయే 2 సంవత్సరములు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడానికి నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళి
అదేవిధంగా నువ్వు తీసుకో రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ యువజన విభాగమునకు ఉపాధ్యక్షులుగా రాబోయే 2 సంవత్సరాలకు గాను నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలను పెంపొందించుటలో నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై వాసవి. మరి 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంతుల లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తికి ప్రతిష్టను పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి.